లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 బేస్ పాయింట్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ లాగ్ 9x బేస్ పాయింట్ 3. పాయింట్ 3 అనేది 0-1 మధ్యలో ఉంది. బేస్ గనక 0-1 మధ్యలో ఉంటే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 లెస్ దాన్ 9x అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 8 లెస్ దాన్ 0 అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 8 లెస్ దాన్ 0 అవుతుంది. లెస్ దాన్ 0 ఉంటే ఎక్స్ రైట్ 1-8 మధ్యలో ఉంటుంది. 1-8 మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ పాజిటివ్. ఇది కూడా పాజిటివ్, ఇది కూడా పాజిటివ్, ఇది కూడా పాజిటివ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాగ్ ఏ బేస్ ఎం గ్రేటర్ దాన్ లాగ్ బి బేస్ ఎం. ఎం గనక 0-1 మధ్యలో ఉంటే గ్రేటర్ దాన్ ఉన్న చోట లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ ఉన్న చోట గ్రేటర్ దాన్ అవుతుంది, లెస్ దాన్ ఉన్న చోట గ్రేటర్ దాన్ అవుతుంది. కాన్సెప్ట్ క్లియర్? నవ్ ఇక్కడ చూడండి. రైట్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లాగ్ 3 - x బేస్ ఎక్స్ లెస్ దాన్ 1ని ఏ విధంగా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్గా రాసుకోవచ్చు. 1ని లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 - x బేస్ ఎక్స్ లెస్ దాన్ 1ని ఏ విధంగా రాసుకోవచ్చు? లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఇక్కడ నాకు ఎక్స్ గురించి ఏమీ తెలియదు, కానీ ఎక్స్ మీద ఎక్స్ గనక 1 కంటే ఎక్కువ ఉంటే ఇన్ఈక్వాలిటీ మారదు. 3 - x లెస్ దాన్ ఎక్స్. 3 ఈజ్ లెస్ దాన్ 2x. 2x ఈజ్ గ్రేటర్ దాన్ 3. x ఈజ్ గ్రేటర్ దాన్ 3/2. x గనక 1 కంటే ఎక్కువ ఉంటే, x 1 కంటే ఎక్కువ ఉంటే ఇన్ఈక్వాలిటీ మారదు. ఇన్ఈక్వాలిటీ మారదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇన్ఈక్వాలిటీ మారదు. సో 3 - x లెస్ దాన్ x, 3 లెస్ దాన్ 2x, 2x గ్రేటర్ దాన్ 3, x గ్రేటర్ దాన్ 3/2, x గ్రేటర్ దాన్ 3/2. ఆర్ యు ఆల్ విత్ మీ? x గనక 0 నుంచి 1 మధ్యలో ఉంటే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. 3 - x గ్రేటర్ దాన్ x. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2x. 2x ఈజ్ లెస్ దాన్ 3. x ఈజ్ లెస్ దాన్ 3/2. x ఈజ్ లెస్ దాన్ 3/2. x ఈజ్ లెస్ దాన్ 3/2. నా ఇక్కడ చూడండి సార్, ఇది ఎప్పుడు 0 నుంచి 1 వరకు ఉన్నప్పుడు ఇదేమొచ్చింది నాకు? x అనేది 3/2 కంటే తక్కువ. 3/2 కన్నా తక్కువ ఉన్న కొన్ని వాల్యూలు 1 కన్నా ఎక్కువ ఉన్నాయి, 1 కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే దీంట్లోనూ ఉండాలి, దీంట్లోనూ ఉండాలి, దీంట్లోనూ ఉండాలి, దీంట్లోనూ ఉండాలి. రైట్, ఎక్స్ లెస్ దాన్ 3/2. 3/2 అంటే 1.5. 1.5 కన్నా తక్కువ ఉన్న అన్ని వాల్యూలు రైట్ 0 నుంచి 1 దగ్గర ఉన్నట్టు కాదు. ఉన్నారా సార్? 1.4 అది ఇక్కడ లేదు. రైట్, 1.2 ఇక్కడ లేదు. రైట్, మనకొచ్చిన ఆన్సర్ ఈ ఈక్వేషన్ని కూడా సాటిస్ఫై చేయాలి. లెస్ దాన్ 3/2. 1.5 కంటే తక్కువ ఉండాలన్నాడు. 1.5 కంటే తక్కువ ఉండాలి. 0 నుంచి 1 వరకు ఉన్న ప్రతి వాల్యూ 3/2 దీంట్లో ఉన్న ప్రతి వాల్యూ దీంట్లో సాటిస్ఫై అవుతుంది. దీంట్లో ఉన్న ప్రతి వాల్యూ దీంట్లో సాటిస్ఫై అవ్వదు. కాబట్టి రెండిటికి కామన్ రీజియన్ ఏంటి? ఇది రీజియన్. ఆన్సర్ 0 నుంచి 1 వరకు ఏదైనా కావచ్చు. ఎక్స్ గ్రేటర్ దాన్ 3/2 కావచ్చు. ఇంకో కండిషన్ ఉంది, ఇది ఎప్పుడూ పాజిటివ్ అయి ఉండాలి. అంటే 3 - x గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి. 3 గ్రేటర్ దాన్ x అయి ఉండాలి. x లెస్ దాన్ 3 అయి ఉండాలి. అంటే x 3/2 నుంచి 3 వరకు కావచ్చు. రైట్, ఆర్ 0 నుంచి 1 వరకు కావచ్చు. 0 నుంచి 1 వరకు కావచ్చు.